ఈ పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖున కార్యాలయాల్లో ఎవరైతే సచివాలయాల్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఇంటింటికి పంపడం జరుగుద్ది. 1వ తారీఖు అందరికి అందిస్తాం. ఎక్కడా కూడా ఎవరు కూడా తొందరపడొద్దు. చెప్పే మాటలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి అనుకో చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మొద్దు. మీ ఇంటికి నేరుగా పెన్షన్ 7,000 రూపాయలు వస్తా ఉంది. వాటితో పాటుగా ప్రతి నెల మీకు ఈ పెన్షన్ అందించేటటువంటి బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ని మీ ఇంటికి పంపించడం జరుగుద్ది. దాంతో పాటుగా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అమలు చేయడం అనేది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. ఈ రాష్ట్రంలో స్వర్ణయుగం ప్రారంభమైంది. ఆ రోజు చరిత్రలో చెప్పుకునే వాళ్ళం గుప్తుల స్వర్ణయుగం అని. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో స్వర్ణయుగాన్ని స్థాపించబోతా ఉన్నారు. ఒక పక్క ఏదైతే ఆదాయాన్ని పెంచుకోవటం, పెంచినటువంటి ఆదాయం ద్వారా ఈ సామాజిక న్యాయం ద్వారా అందరూ కూడా ఏదైతే ప్రత్యేకంగా వెల్ఫేర్ ఉందో, సంక్షేమం ఉందో, ఈ సంక్షేమాన్ని అమలు చేసే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటా ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం. పేదలను ఆదుకోవటం, పేదల యొక్క కష్ట సుఖాలను చూడటం, వాళ్ళకి కావాల్సినవి కూడా అందించే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు. దాంతో పాటు మరొకసారి చెప్తా ఉన్నా, ఈ పెన్షన్ పెంచినటువంటి 4,000 పెన్షన్ లో చంద్రబాబు నాయుడు గారి పాత్రే 2,845 రూపాయలు. ఆయన స్వయంగా చేత్తో పెంచినటువంటి పరిస్థితి ఈ పెన్షన్ లో ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారికి పేదల పట్ల గాని, వృద్ధుల పట్ల గాని, వితంతువుల పట్ల గాని, ఒంటరి మహిళల పట్ల గాని, దివ్యాంగుల పట్ల గాని ఏ విధమైనటువంటి వైఖరి ఉందో ఈ విధానమే తెలుస్తా ఉంది.